ఇప్పుడు మీరు పొలిటికల్గా కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు కదా, మీరు అంత కాలం ప్రయాణించిన భారతీయ జనతా పార్టీ. ఇస్ దట్ రైట్? ఇబ్బంది పెట్టారా నన్ను? లేదండి. సింప్లీ a question of deciding this is okay, this is acceptable, this is not. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేశారు ఒక సిచ్యువేషన్లో, ప్రాపర్టీ మ్యాటర్లో, దానివల్ల అంటే అంత మీరు లాయల్గా ఉన్నా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అంటే దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. దానికి ఎలా డీల్ చేశారు? Again, it's an individual thing అండి. ఇప్పుడు అందరూ దే హ్యాపెన్ టు బిలాంగ్ టు ద పార్టీ, బట్ లేకపోతే ఇట్స్ అన్ ఇండివిజువల్ డెసిషన్ కదా. అంతే అవును, అంతే. సో అంతకన్నా ఎక్కువగా నేను దాన్ని పెద్దగా పర్సనల్గా తీసుకుని మనసు కుంగిపోయి అదంతా అవ్వలేదు. అసలు పొలిటికల్గా రావడానికి కారణం మీరు ఇండస్ట్రీ అంటే, ఎందుకంటే ఆ టైంలో నేను జాయిన్ అయినప్పుడు వెంకయ్యనాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆ తర్వాత అద్వానీ గారు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అప్పుడు. అండ్ దేశంలో ఉన్న వాతావరణం, దెన్ దిస్ వాజ్ ద రైట్ చాయిస్. వాజ్పేయి గారు మనకి ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు కావాలి యాజ్ అ లీడర్, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అన్న ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండింది అనమాట. సో ఆ నమ్మకంతో నా వల్ల యాజ్ అ నోన్ పర్సన్, యాజ్ ఒక సెలబ్రిటీ అన్న ఒక ప్లేస్ ఉండడం వల్ల వాట్ కెన్ ఐ డూ టు వర్క్ ఫర్ దట్. దట్ వాస్ మై ఓన్లీ మోటివేషన్. ఎప్పుడు అంటే ప్రత్యక్షంగా దిగి పోటీ చేయాలన్న ఆలోచన లేదు. అలా అనుకుని ఉండుంటే నా లైఫ్ ట్రాజెక్టరీ వేరేలాగా ఉండేది. పార్టీలో చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా వెల్కమ్ చేశారు. నేషనల్ లెవెల్లో పదవులైనా లేకపోతే సీట్ కంటెస్ట్ చేయడానికి సీట్ ఆఫర్ చేశారు, బట్ అసలు లేదండి. ఇప్పటికే ఆలోచన లేదా? ఎందుకంటే లైఫ్లో ఏ స్టేజ్లో ఏది జరగాలో అది జరగాలి. యూ హ్యావ్ టు గో త్రూ అ లాజికల్ ఫేజ్ ఇన్ లైఫ్. కరెక్ట్, దట్ మేక్స్ సెన్స్. అండ్ మీరు అలాగే అల్లుకుంటూ ఇప్పుడు శుభలక్ష్మి ఈస్ గ్రోన్ అప్ కదా. షీ వాజ్ ఆల్వేస్ మై ప్రయారిటీ అండి. ప్రయారిటీ. ఇప్పుడు అన్నాడీఎంకే జాయిన్ అయ్యారు, ఏఐఏడిఎంకే జాయిన్ అయ్యారు. అంతకుముందు మీకు జయలలిత గారితో చాలా అనుబంధం ఉండిందండి? ఒక ఫ్యూ టైమ్స్ నేను కలిశాను. అది ఏంటో తెలియదండి. షీఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ఆల్వేస్ బిన్ దేర్. నేను పార్టీ నుంచి లాస్ట్ ఇయర్ ఐ రిజైన్ ఫ్రమ్ బీజేపీ. బిఫోర్ దట్ మెనీ ఇయర్స్ షీఈస్ బిన్ దేర్. నా డీపీ కానీ ఏమన్నా మీరు చూడండి ఆవిడే ఉంటారు. సో ఇట్స్ నాట్ పొలిటికల్ అట్ ఆల్. అది ఏంటో అదొక బంధం, వన్ సైడెడ్ బంధం. అంటే ఆవిడెప్పుడు లేదు, నేను కలిసినంత వరకు చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. ఎప్పుడు చాలా అఫెక్షనేట్గా, చాలా she would say you should do so much more, you should be given a platform because you can achieve so much more అని ఎప్పుడు చెప్పేవారు అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్ అనేదాన్ని అంతే. చక్కగా ఐ థింక్ మీకు అన్ని పార్శ్వాల్ని స్పృశించుకుంటూ మీరు ఇంత దూరం వచ్చారు. మొన్న బై ద వే మీకు మీ గురించి తెలిసిన విషయం, మీరు ఊటీకైనా డ్రైవ్ చేసి వెళ్ళిపోతారట కదా ఇక్కడ నుంచి. ఎవ్రీవేర్. ఎవరు? నందిని చెప్పారు. చక్ టక్ టక్ కార్ తీసుకుని డ్రైవ్ చేసుకొచ్చేస్తారు, వెరీ డైనమిక్. ఆ తర్వాత అఫ్ కోర్స్ యువర్ ఒక మేజర్ పార్ట్ ఆఫ్ యూ ఇస్ కాస్ట్యూమ్ డిజైనింగ్. ఓ యా, అదే చెప్తానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years ఇండస్ట్రీలో ఉన్నాను. దాంట్లో ఇన్నేళ్ళు కెమెరా ముందర ఉన్నాను. దాంట్లో కొన్నేళ్ళు నేను గ్యాప్ తీసుకున్నాను. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్. సుబ్బలక్ష్మి చిన్న పాప అయినప్పుడు అక్కడే ఉండాలని తనే నా ప్రయారిటీ అయినా డిసైడ్ చేసుకుని కొంచెం వెనక అడుగు వేశాను. ఆ తర్వాత టెక్నీషియన్గా వర్క్ చేసే అవకాశం దొరికిందండి. 10 years ఐ వర్క్డ్ యాజ్ అ టెక్నీషియన్ ఆన్ సమ్ బ్రిలియంట్ ఛాలెంజింగ్ ఫిల్మ్స్. అసలు కెమెరా ముందర ఎంత అనుభవం దొరికిందో, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ ద కెమెరా దొరికింది. సో ఎంతమందికి ఇన్ని బ్లెస్సింగ్స్ దొరుకుతాయి చెప్పండి. అవును అవును. సో చాలా అమేజింగ్. కానీ మీలోని అన్ని స్ట్రెంగ్స్ని మీరు డిస్కవర్ చేయడం, అన్నీ ఒక మజిలీ అని అనుకోవడం. బికాజ్ వన్స్ యూఆర్ ఆన్ స్క్రీన్ చాలా కష్టం తప్పుకోవడం చాలా కష్టం. ఎన్ని మంచి మంచి ఆఫర్స్, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా స్క్రీన్లో క్వీన్ అంటే అది ఒక డిఫరెంట్, ఏం చెప్పాలి, ఇంకా ఒక స్టార్డమ్ కదా అది. ఎప్పుడు కాన్షియస్గా లేనండి దాని గురించి. ఇప్పుడు ద వే దట్ ఐ సీ మై కెరియర్, ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎస్పెషలీ చాలామంది మీరు నమ్మరు, మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చిందన్నమాట, చాలా క్యూట్గా కర్లీ హెయిర్తో ఇంత ఉంది అమ్మాయి. మ్యామ్ ఒక ఫోటో తీసుకొచ్చాము మీతో. ఎస్ అఫ్ కోర్స్. ఏం చేస్తున్నామా అని అడిగాను. ఏదో కాలేజ్ హై స్కూల్ అంటున్నాను. ఐ మీన్ ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్ ఉంది. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. చిన్నప్పటి నుంచి అసలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మా అమ్మ నేను ఇద్దరు మీ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్న అమ్మాయి. ఇలాగ ఐ హ్యావ్ పీపుల్ కమింగ్ టు మీ అండ్ సే, మా అమ్మ నేను ముగ్గురం కూర్చొని ఎంతో హ్యాపీగా మీ సినిమాలు చూసేవాళ్ళం మ్యామ్.
నా లైఫ్లో నా చైల్డ్హుడ్లో చాలా ప్రెషస్ మెమరీ అని చెప్పి ఎంతోమంది సుబ్బలక్ష్మి ఏజ్లో ఉన్న పిల్లలు వచ్చి మాట్లాడుతుంటారు నాతో. అంతకన్నా ఏం అని చేయగలుగుతారు చెప్పండి? అవును. వాట్ ఎల్స్ యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా, యాజ్ అ ప్రొఫెషనల్గా, కెరియర్ పర్సన్ ఎలాగైనా మీరు తీసుకోండి, అంతకన్నా ఏం అని చేయగలుగుతాం? డబ్బులా, పదవులా, అంతస్తులా? ప్రేమ, అభిమానం వీటన్నిటి ముందు అసలు. యా. మీరు టెక్నీషియన్గా వర్క్ చేసినప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడం, దానికి నేపథ్యం అయినా ఉండిందా? డిడ్ యూ హ్యావ్ అ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంట్రెస్ట్? నో, అదర్ దెన్ మై కెరియర్. అంతకు ముందరే నా కెరియర్ 20 years ఉండింది. అండ్ చాలా వరకు నా కాస్ట్యూమ్స్ ఎప్పుడు నేనే చేసుకునేదాన్ని. బట్ ఎప్పుడు నా ఫోకస్ బర్డ్స్ ఐ వ్యూలో ఉండేదన్నమాట. ఒక ఆర్టిస్ట్గా నేనేం క్యారెక్టర్ చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, నా డైలాగ్ ఇలా ఉంటే వీళ్ళ డైలాగ్ ఎలా రావాలి, ఆ తర్వాత ఆ లైట్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి. సో ఒక స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క ఫీల్డ్లోనూ ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది. సైలెంట్గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఇట్ టుక్ మీ నాట్ ఈవెన్ 1 second. ఎస్, ఐ విల్ డూ ఇట్. ఐ నో ఐ కెన్ డూ ఇట్. ఐ నో ఐ విల్ టీచ్ మై సెల్ఫ్ హౌ టు డూ ఇట్. ఐ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. దానికి అవార్డు కూడా అందుకున్నారు మీరు. యా, విచ్ ఇస్ అమేజింగ్ కదా. అంటే దట్ అవార్డ్ బిలాంగ్స్ టు మై చీఫ్ రమణ అని చెప్పి. నేను ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐ థింక్ మేబీ 2వ సినిమా ఏదో ఆ టైంలో నా దగ్గర జాయిన్ అయ్యాడు అనమాట యాజ్ మై కాస్ట్యూమ్ అసిస్టెంట్. నాకన్నా హార్డ్లీ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓల్డర్ దెన్ మీ, అంతే. అప్పటి నుంచి జర్నీ ఇస్ విత్ మీ. ఆ తర్వాత నేను కొంచెం యాక్టింగ్ తక్కువ చేస్తానని చెప్పేటప్పటికి తను ఇంకెవరి దగ్గర నేను పర్సనల్ చేయనమ్మా అని చెప్పి వెళ్ళి కంపెనీ చేసి చీఫ్ అయ్యి చాలా పెద్ద పెద్ద సినిమాలను చేశాడనమాట. నేను దశావతారం చేస్తున్నానని తెలిసిన తర్వాత రమణ కోసం వెతకడం మొదలుపెట్టా. ఆల్మోస్ట్ ఇంకా వర్క్ మొదలుపెట్టే టైం వస్తూ ఉండింది, రమణ ఎక్కడ దొరకలే. అడగడం వల్ల మేము వస్తాం అని, లేదు రమణ కోసం వెయిట్ చేస్తా అంటే సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తలుపు తీసేటప్పటికి రమణ నిలబడ్డాడు. ఏంటంటే నా కోసం వెతుకుతున్నారట్టు కదా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు అగైన్ హీస్ బ్యాక్. సో దాట్ అవార్డ్ కానీ ఎనీ అచీవ్మెంట్ ఈక్వల్లీ ఐ విల్ సే ఇట్ బిలాంగ్స్ టు అస్. రమణ, వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫర్ యూ? అంటే యువర్ ఫిలాసఫీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో మీరు ఫాలో అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సింపుల్ ఇస్ గ్రేట్ అంటారు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేర్ వాట్ సూట్స్ యూ అంటారు. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అంటారా లేకపోతే పర్సనల్ అంటారా? ఇన్ జనరల్ అసలు ఎవరికి ఇది వేరు అది వేరు, అది వేరే, కంప్లీట్గా డిఫరెంట్. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అయితే మీకు ఒకే ఒక గోల్ ఏంటంటే డైరెక్టర్ ఊహించుకున్న ఆ క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసి కెమెరా ముందర నిలబెట్టాలి, స్క్రీన్ మీద చూపించాలి. అది తప్ప ఇంకేం లేదు. ఆ క్యారెక్టర్ షుడ్ బి టాల్, స్లిమ్, దిస్ దట్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. ఇట్ షుడ్ బి లైక్ దిస్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓ రిచ్ క్యారెక్టరా పూర్ క్యారెక్టరా కాదు. ఎలాంటి క్యారెక్టర్, లేజీ క్యారెక్టరా, చాలా హైపర్ క్యారెక్టరా, ఓసిడి క్యారెక్టరా, గ్లామర్ క్యారెక్టరా, లేకపోతే డిప్రెస్డ్ క్యారెక్టరా, అన్నీ తీసుకురావాలి దాంట్లో. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి సృష్టించి స్క్రీన్ మీద చూపించేది మన బాధ్యత. రియల్ లైఫ్ అని మీరు అంటారా, చాలామందికి చాలా పట్టింపులు ఉంటాయి. వాట్ ఈజ్ ఇన్ ఫ్యాషనే నేను వేసుకుంటాను అనుకుంటారు. వాళ్ళని చూసి కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది నాకు.